ఓం సాయిరాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం షిరిడీ సాయిబాబా జీవితంలో జరిగిన ఒక చాలా ముఖ్యమైన మనసుని కదిలించే ఘట్టం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఆయన తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన ఆ చివరి రోజులు. ఆ సమయంలో ఆయన మనందరికీ అందించిన శాశ్వతమైన బోధనలేంటో వాటి గురించి ఈరోజు లోతుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కథ మొత్తం ఎక్కడినుంచో ఊహించి చెప్పింది కాదు. ఇది పూర్తిగా శ్రీ సాయి సచ్చరిత్రలోని 42వ అధ్యాయం ఆధారంగా తీసుకున్నది. ఆ పవిత్రమైన క్షణాలకు, బాబా చివరి మాటలకు ఈ గ్రంథమే మనకు అత్యంత నమ్మకమైన ఆధారం. చూడండి, ఎంత శక్తివంతమైన వాగ్దానమిది. బాబా మాటలు వింటుంటేనే మనకొక ధైర్యం వస్తోంది కదా. ఇది ఆయన వెళ్ళిపోవడం గురించి కాదు, ఆయన శాశ్వతంగా మనతోనే ఉంటారు అని చెప్పడం. ఈ ఒక్క మాటే లక్షలాది మంది భక్తులకు ఈ రోజుకీ ఓదార్పిస్తూనే ఉంది. సరే, ఇప్పుడు మనం కాలంలో కొంచెం వెనక్కి వెళ్దాం, ఆ చివరి రోజుల్లోకి. ఆ ముఖ్యమైన సంఘటన జరగడానికి ముందు షిర్డీలో అప్పటి వాతావరణం ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. అది ఒక యుగానికి ముగింపు, అదే సమయంలో ఒక శాశ్వత బంధానికి ఆరంభం. ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్టోబర్ 1918, ఆ చివరి రోజుల్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఇవి. ఆ నెల మొదట్లో బాబా ఆరోగ్యం కొంచెం తగ్గినా ఆయన తన సేవ ఆపలేదు. అక్టోబర్ 15వ తేదీ ఉదయం తన చివరి మాటలు చెప్పారు, ఆశీర్వదించారు. అదే రోజు మధ్యాహ్నం సరిగ్గా 2:30 బాబా మహాసమాధి చెందారు. ప్రతి క్షణం ఎంత విలువైనదో కదా. ఒక్కసారి ఆ రోజుల్లో షిరిడీలో ఉన్న భక్తులు గురించి ఆలోచించండి. తమ ప్రాణానికి ప్రాణమైన గురువు ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతున్నారని వాళ్లందరికీ నెమ్మదిగా అర్థమవుతోంది. ఆ వాతావరణమంతా భక్తితో నిండిపోయుంది. కాని వాళ్ల మనసుల్లో ఏదో తెలియని ఆందోళన, ఒక చెప్పలేని ఆధ్యాత్మిక శక్తి ఆవరించి ఉంది. ఇక ఇప్పుడు బాబా మనకు అందించిన చివరి అమూల్యమైన బోధనల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం మాటలు కాదు, ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞానం. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు మనకిచ్చిన గొప్ప ఆస్తిది. బాబా ఎంత అద్భుతంగా అభయమిచ్చారో చూడండి. బాధపడకండి, నా సమాధి మీతో మాట్లాడుతుంది, మీకు ధైర్యం చెప్తుంది. ఎవరు నన్ను నమ్మి శరణు కోరుతారో నేను వాళ్లందరితో ఎప్పుడూ ఉంటాను అని చెప్పారు. ఇక్కడ చాలా ముఖ్యమైన మాట శరణాగతి. ఇదే అసలైన మంత్రం. మరింతకీ ఈ శరణాగతి అంటే ఏంటి? దాని అసలైన అర్థమేంటి? అంటే మనలో ఉండే నేను అనే అహంకారాన్ని, మనకున్న బంధాలని పూర్తిగా వదిలేయటం. గురువు ఏం చెప్పినా దాన్ని సంపూర్ణంగా విశ్వసించడం. బాబా ఎప్పుడు చెప్పే 2 మాటలున్నాయి కదా, శ్రద్ధ, సబూరి. ఆ రెండింటికీ పునాదే ఈ శరణాగతి. శ్రద్ధ అంటే విశ్వాసంతో మనసుకి శాంతిని తెచ్చుకోవడం. సబూరి అంటే ఓర్పుతో ధైర్యాన్ని పెంచుకోవడం. అది అసలు విషయం. బాబా నిస్వార్థ సేవకు ఈ సంఘటన ఒక చక్కటి ఉదాహరణ. తన చివరి క్షణాల్లో కూడా బాబా లక్ష్మీభాయి అనే భక్తురాలికి 9 నాణాలిచ్చారు. ఆ 9 నాణాలు నవవిధ భక్తి మార్గాలకు గుర్తు. అంటే చివరి శ్వాస వరకు నిస్వార్థంగా సేవ చేయాలి అనే సందేశాన్ని మనకిచ్చారు. ఇప్పుడు మనం బాబా మహాసమాధి చెందిన ఆ పవిత్రమైన, గంభీరమైన క్షణాల గురించి తెలుసుకుందాం. ఇది కేవలం శరీరాన్ని విడిచిపెట్టడం కాదు, ఇది ఒక సంపూర్ణమైన స్పృహతో జరిగిన ఆధ్యాత్మిక పరివర్తనం. సాయి సచ్చరిత్రలో చెప్పిన దాని ప్రకారం బాబా ఈ లోకాన్ని విడిచి వెళ్లడమనేది బాధతో కూడినది అస్సలు కాదు. అది చాలా శాంతంగా, ప్రశాంతంగా జరిగింది. ఆయన తన ప్రయాణాన్ని పూర్తి స్పృహతో, ప్రశాంత చిత్తంతో ముగించారు. ఆయన తన చివరి క్షణాల కోసం ఎలాంటి వాతావరణాన్ని సృష్టించారో చూడండి. చుట్టూ ఉన్న భక్తులందరినీ భగవంతుని నామస్మరణ చెయ్యమని కోరారు. ఆ నామస్మరణ మధ్యలో ఆయన ప్రశాంతంగా తన ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆ చివరి భౌతిక చర్య చాలా మామూలుగా అనిపించినా దానిలో చాలా లోతైన అర్థముంది. ఒక భక్తుని ఒడిలో ఆనుకుని ఆయన ప్రశాంతంగా తన చివరి శ్వాస విడిచారు. ఇది గురువుకి, శిష్యునికి మధ్య ఉండే పవిత్రమైన బంధం ఎంత గొప్పదో మనకు తెలియజేస్తోంది. ఈ తేదీ, ఈ సమయం బాగా గుర్తుంచుకోండి. అక్టోబర్ 15, 1918 మధ్యాహ్నం 2:30. ఇది చరిత్రలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ముఖ్యమైన క్షణం. ఈ సమయంలో బాబా భౌతికంగా మననుంచి దూరమైనా ఆధ్యాత్మికంగా మనకు మరింత దగ్గరయ్యారు. సాయి సచరిత్రలోని ఈ అధ్యాయం
ముగింపుతో బాబా భౌతిక ప్రయాణం ముగిసింది. కాని ఆయన శాశ్వతమైన ఆధ్యాత్మిక ఉనికి మొదలైంది. ఆ క్షణం నిజానికి దుఃఖానికి కాదు, ఒక గొప్ప ఆధ్యాత్మిక పరిపూర్ణతకు చిహ్నం. ఇప్పటివరకు బాబా ఈ లోకాన్ని ఎలా విడిచి వెళ్లారో చూసాం. ఇప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేరుతుందో చూద్దాం. ఆయన శరీరాన్ని విడిచిపెట్టినా ఆయన శక్తి ఈ రోజుకి ఎలా సజీవంగా ఉంది? షిర్డీలోని సమాధిమందిరం కేవలం ఒక గుడి కాదు. ఒకప్పుడు బూటీవాడా అని పిలిచే ఈ ప్రదేశమే తన సమాధి అవుతుందని బాబా ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టే జరిగింది. అందుకే ఆ ప్రదేశం ఈరోజు లక్షలాది మందికి యాత్రాస్థలంగా, గొప్ప శక్తికేంద్రంగా మారింది. ఇది ఒక గొప్ప సత్యాన్ని మనకు గుర్తుచేస్తుంది. బాబా భౌతిక రూపం 1918లో మనల్ని విడిచి వెళ్ళిపోయింది. కాని ఆయన ఆధ్యాత్మిక ఉనికి, ఆయన శక్తి భక్తులందరికీ ఎప్పటికీ అందుబాటులోనే ఉంటుంది. అందుకే శరీరం వేరు, శాశ్వతమైన ఉనికి వేరు. మరి బాబా చెప్పిన నిస్వార్థ సేవను మన జీవితంలో ఎలా పాటించాలి? చాలా సులభం. ఆకలితో ఉన్నవాళ్లకు కొంచెం అన్నం పెట్టడం, ఇతరులతో దయగా, ప్రేమగా మాట్లాడడం, ఏమీ ఆశించకుండా ఎదుటివారికి సహాయం చేయటం. ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారానే బాబా తత్వాన్ని మన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవచ్చు. చివరిగా ఒక్క మాట. అవును, బాబా శరీరం మన మధ్య లేదు, కాని ఆయన ఇచ్చిన మాట, ఆయన వాగ్దానం ఇంకా సజీవంగానే ఉంది. మన రోజువారీ జీవితంలో ఆ దివ్యమైన శక్తితో మనం ఎలా కనెక్ట్ అవ్వగలం? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న. ఈ స్ఫూర్తిదాయకమైన ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం. ఓం సాయిరాం.